నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి రెసిపీ రాయలసీమ నాటి స్టైల్ ఫిష్ కర్రీ రెడీ చేస్తున్నాము. నేను నా ఫ్రెండ్స్ చందని కాయపులు ఓకేనా. చూడండి ఈరోజు రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రాయలసీమ నాటి స్టైల్ ఫిష్ కర్రీ. ఓకే, వీడియోలోకి పోదాం, లెట్స్ గో. ఓకే రైట్. ఇది నాటి స్టైల్లో లైక్ గ్రేవీ టైప్ వస్తుంది రెసిపీ. చాలా బాగుంటుంది. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇతను బాగా మసాలా కారం అంతా ఇది వెరైటీగా ఉంటుంది. వెరైటీగా చేస్తున్నాడు ఈరోజు ఫిష్ కర్రీ. వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది వీడియో. క్లిప్ చేయకుండా ఎవరు లాస్ట్ వరకు చూడండి. आज हम लोग फिश करी नाटी स्टाइल बना रहे दोस्त लोग. अच्छा से रहता वीडियो, लास्ट तक देखिए. ओके. వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది వెరైటీగా ఉంటుంది. చూడండి ఎలా రెసిపీ చేస్తారో చూడండి. ఇది వెరైటీగా రెడీ అవుతుంది ఈరోజు ఫిష్ కర్రీ. ఈ రెసిపీ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది వీడియో. రాయలసీమ నాటి స్టైల్లో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇలా డ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి మరుస్తున్నాడు. ఈరోజు మాత్రం ఈ రెసిపీ చాలా వెరైటీగా ఉంటుంది. ఈ వెరైటీ స్టైల్లో చేస్తున్నాడు. రెసిపీ ఈరోజు చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి రాయలసీమ నాటి స్టైల్ అంట. ఎలా చేస్తాడో చూద్దాం. డిఫరెంట్గా ఉంది రెసిపీ. ఈరోజు రెసిపీ ఇదేదో చాలా వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఇక జస్ట్ ఒక 3 మినిట్స్లో మన రెసిపీ రెడీ అవుతుంది. ఓకేనా. ఓకే, ఎర్రగడ్డలు వేసాడు, ఆనియన్స్ వేసాడు. ఈరోజు చికెన్ రెసిపీ ఎలా రెడీ అవుతుందో మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్. లైట్గా చిల్లీ వేసుకున్నాడు. ఇప్పుడు తెల్లగడ్డలు అల్లం పేస్ట్ వేస్తున్నాడు. వీడు తెల్లగడ్డలు అల్లం పేస్ట్ 2 ప్యాకెట్స్ వేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి 2 ప్యాకెట్స్.
రెసిపీ ఈరోజు చాలా థిక్గా రావాలని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జాస్తి వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లైట్గా టమాటా వేసాడు. ఈరోజు రెసిపీకి కావాల్సిన మసాలాలన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. రెసిపీ ఈరోజు కేక చాలా బాగా వస్తుంది. చింతపండు రసం ఇప్పుడు జస్ట్ ఒక 2 minutes బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది చింతపండు రసము. చూడండి ఫ్రెండ్స్, కారం పొడి, పసుపు, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసి వేస్తున్నాడు. సేమ్ రాయలసీమ స్టైల్లో చాలా బాగా వస్తుంది రెసిపీ. ఇది వచ్చి ఫిష్ కర్రీ, ఫిష్ మసాలా అన్నీ బాగా వేయడం జరిగింది. చాలా బాగా వస్తుంది, థిక్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది రెసిపీ. ఒక లైట్గా వాటర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాడు. ఒక స్పూను సాల్ట్ ఫ్రెండ్స్, రుచికి తగ్గట్టు సాల్ట్. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే గ్రేవీ చాలా థిక్గా ఉంది. దానివల్ల వాటర్ కొద్దిగా యూజ్ చేయడం జరుగుతుంది. లైట్గా వాటర్ యూజ్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిష్ వేసుకుంటున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది రెసిపీ. ఇంకా జస్ట్ ఒక 2 minutes అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగొస్తుంది ఈరోజు ఫిష్ కర్రీ, చాలా బాగుంటుంది రుచిగా. మన నాటి స్టైల్. చూడండి ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. ఒక ఫిష్ టేస్ట్ చేస్తాము, ఎలా వచ్చిందో చూద్దాము. ఓకేనా? కొద్దిగా బాబా అదే కదా, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్ చూడండి, కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకుందాం. ఓకేనా? ఓకే, అంతా అయిపోయింది. ఫైనల్ టచ్ లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాడు.
రెసిపీ ఈరోజు చాలా కేకర్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.